మన మైక్రోవేవ్ ఓవెన్‌లో ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్ యూజ్ చేసి సమోసా అయితే ప్రిపేర్ చేశాను. సో, ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్ మనం ఎలా యూజ్ చేయాలి? అండ్ ఈ సమోసా చేయడానికి ఆప్షన్ ఏంటి? అని తెలుసుకోవడానికి ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, క్విక్‌గా ముందుగా అయితే నేను సమోసా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ సమోసా చేసుకున్న తర్వాత సమోసా పెట్టే పాన్‌కి మనం మంచిగా ఆయిల్‌ని బ్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత సమోసాస్ మనం ఎన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనేది మినిమమ్ టు మాక్సిమం 250 గ్రామ్స్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకు అంటే నేను ముందుగా చెప్తాను ఆప్షన్స్ వచ్చినప్పుడు. సో, ఫైనల్‌గా సమోసా అయిపోయింది. అండ్ ప్రతి సమోసాకి ఆయిల్‌ని మంచిగా బ్రష్ చేసేసుకున్నాను. అవెన్‌లో పెట్టేసాను. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్‌ని 3 టైమ్స్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత AF3 అని వస్తుందన్నమాట. సో, మాన్యువల్‌లో మనకైతే సమోసాకి AF21 అనే కోడ్ అయితే ఇచ్చారు. సో, మనం AF21 అనే కోడ్‌ని ఇలా వచ్చే వరకు ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మనం స్టార్ట్ బటన్ నొక్కితే 250 గ్రామ్స్ అని వస్తుంది. మినిమమ్ టు మాక్సిమం అంతే ఉందన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి స్టార్ట్ బటన్ నొక్కేసేయాలి. సో, మనకిక్కడ 18 మినిట్స్ చూపిస్తుంది. అండ్ ఆ 18 మినిట్స్‌లో కూడా 2 మినిట్స్ తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. సో, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అప్పుడు పాజ్ అవ్వుద్ది. మనం మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. మిగిలిన 16 మినిట్స్ మనకి సమోసా ఎయిర్ ఫ్రై అయిపోయింది. సో, ఫైనల్‌గా సమోసా ఎయిర్ ఫ్రై అయిపోయింది. చూడ్డానికి ఇలా వైట్ అండ్ గోల్డిష్ కలర్‌లో ఉంది. బట్ కంప్లీట్‌గా కుక్ అయ్యింది. బట్ టేస్ట్ వైస్ చూస్తే మనకి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. బట్ స్టిల్ యెస్, ఆయిల్ ఫ్రీ సమోసా తినాలంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు.